హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. Fire went out, lights went down. When you feel lost in your వీడియోస్ తీసి చాలా రోజులైందని చెప్పి ఎలా అయినా మంచి వీడియోతో మీ ముందుకైతే వద్దాం అనుకున్నాను. ఇంతకంటే మంచి వీడియో ఉండదని చెప్పి ఈరోజు అయితే నేను వీడియో స్టార్ట్ చేసేసాను. యాక్చువల్లీ ఈ పని అసలు నేనే చేద్దాం అనుకున్నాను. ఎందుకు అని అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే అలా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ మీరు అందరూ వీడియోస్ చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు 1000 సబ్స్క్రైబర్స్ కనుక నాకు చేసేస్తే నేనైతే ఇలాంటి పని నేను కూడా చేస్తాను. అది ఏంటి అని అంటే, నా ఫ్రెండ్ వచ్చి తన హస్బెండ్కి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది. అది ఎలా అంటే, ఒక ఆర్ఫనేజ్ ఉంది మాకు దగ్గరలో, వాళ్ళకి మీల్స్ ముందైతే మేము పెడదాం అనుకున్నాము ఇంట్లోనే కుక్ చేసి. కాకపోతే ఆ బర్త్డే రోజు వాళ్ళకి ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయంట. సో ఎలా చేద్దాం ఏంటి అనేసి అనుకుంటే వాళ్ళు ఏమన్నారనంటే, అట్లీస్ట్ మీరు కేక్ అయినా ఇక్కడ తీసుకొచ్చి కట్ చేసేసుకోండి, అలాగే స్నాక్స్ ఏవైనా ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. సరే ఇదేదో బెటర్ ఐడియా ఉంది అని చెప్పి మేమైతే అనుకున్నాము. సో కేక్తో పాటు ఇంకొన్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకుంది తనతో పాటు నేను కూడా దీంట్లో పార్ట్ అయ్యాను. అంటే తనకి చిన్న హెల్ప్ చేసినట్టు. అంటే మనమేం పెట్టట్లేదులేండి, తనే చేస్తుంది, జస్ట్ మనం హెల్పర్ అనమాట. ఇలాంటి వీడియో మనం కూడా ఒకటి చేద్దాము. తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి. మేమైతే కేక్తో పాటు ఇంకొన్ని ఏవైనా ఇద్దాము అని చెప్పి అయితే అనుకున్నాము. అంటే స్నాక్స్ ఎలానో ఉంటాయిలేండి, ఏదో ఒకటి, అవి కాదు, పిల్లలకి పనికొచ్చేలాగా ఏమైనా ఉంటే బాగుండు అని అనిపించింది. అందుకని చెప్పి ఏం చెయ్యాలా అని అయితే ఆలోచిస్తున్నాము. మనకైతే దగ్గరలో డీమార్ట్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనకి ఏవో ఒక ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. ఏమి ఇవ్వాలా ఏంటి, వాట్ ఈస్ వాట్ అని అన్నీ తెలుస్తాయి. అందుకని చెప్పి మా ఇద్దరం డీమార్ట్కి వెళ్ళడానికి అయితే బయలుదేరాము. తను ఇంకా రాలేదు, తన కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. అందుకని చెప్పి డీమార్ట్కి వెళ్ళి ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఇచ్చేది ఉంది, అలా రైతు బజార్కి కూడా వెళ్ళాలి. అలా తీసుకొని ఈ రోజంతా అక్కడ గడిచిపోతుంది మాకైతే. యాక్చువల్లీ బర్త్డే రేపు, అందుకే ముందుకుంటే అన్నీ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ రోజు అయితే నా పని మీదే బయటికి వెళ్తున్నట్టు వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్పేసి వచ్చేస్తుంది. తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు, తను అప్ చెప్పాలి కదా వాళ్ళ హస్బెండ్కి. అందుకని చెప్పి ఇలా ప్లాన్ చేసింది. ఇద్దరం అలా ఏం తీసుకోవాలా అని ఆలోచించుకొని డీమార్ట్కి అయితే వచ్చేసాం. తనే నా ఫ్రెండ్ అను. ఇంకా మేము డీమార్ట్లో చాలా చూసాం, మాకైతే ఆప్షన్ దొరకలేదు. యాక్చువల్లీ ఇక్కడికి వస్తే కంపల్సరీ ఏవో ఒకటి దొరికిపోతాయని అయితే అనుకున్నాము. చాలా డిసప్పాయింట్ అయ్యాము. మేమైతే కొన్ని అనుకున్నాము, వాటికి సంబంధించినవి ఏవి కనిపించలేదు. ఇంకా పెన్స్ ఒక్కటే తీసుకున్నాము అలాగా. ఇంకా మామూలుగా మాకు ఇంటికి కావాల్సినవి ఏవో ఉంటే తీసుకొని అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ అన్ని డీమార్ట్లోనే అయిపోతాయి అనుకున్నాము, కానీ బయట తీసుకోవాలని అయితే చాలా ఉన్నాయి. ఇంకా తొందరగా వెళ్ళి ఆ రోజు అన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఎండ అయితే కంప్లీట్గా ఉంది, దట్టు వాళ్ళ బాబును వదిలేసి వచ్చింది, తను కూడా ఏడుస్తాడేమో అని అయితే చాలా వేగంగా చేసాం పనులన్నీ. ఇంకా అక్కడ ఎండలో ఉండడం, ఇలా ఫాస్ట్గా అన్ని పనులు చేయడం, అక్కడ ఇంకేం వీడియో తీయలేదు. ఇంకా అలా కావాల్సినవన్నీ తీసుకుని ఇద్దరం కలిపి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే ఇది శంకర్ నేను కేక్ తీసుకురావడానికి అయితే వచ్చాము. డాడీ అని వేయించమంది తనే. బాగుంది కదా ఐడియా ఏదో. ఇది వచ్చి మార్నింగ్ సెక్షన్లో తీసుకున్నాము, అంటే ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చి ఆర్ఫనేజ్ తీసుకువెళ్ళేది వేరేగా ఉంది, ఇంకా అది ఈవినింగ్ తీసుకొద్దామని చెప్పి ఇది ఒక్కటే తీసుకొస్తున్నాను. ఇంకా కేక్ తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరేసరికి తను నైట్ అంతా కూర్చొని, అంటే 1 వరకు అలా కూర్చొని ఈ డెకరేషన్ అయితే చేసింది. బాబుని పడుకోబెట్టేసిన తర్వాత ఒక్కతే చేసుకుంది. యాక్చువల్లీ నేను వెళ్ళాల్సింది కానీ నాకు కుదరలేదు. ఇంకా తను కూడా ఇలాంటి వాటిల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా అలా ప్లేస్ చేసేసాము స్టూల్ పైన గట్రా. యాక్చువల్లీ తను ఇంకా వేరే కొంతమందిని పిలిచి అందరూ కలిపి చాలా బాగా చేద్దామని సెలబ్రేట్ చేసింది. వాళ్ళకున్న కారణాల వల్ల రాలేకపోయారు. సో మేమే అలాగ సింపుల్గా చేసేసుకున్నాము. చాలా ఎఫర్ట్ పెట్టింది తనైతే. ఇక్కడ ఫోమ్ బాటిల్ చూసారా ఎలా అవుతుందో. యాక్చువల్లీ అది క్యాప్ తీసి కొట్టాలి, నేనైతే క్యాప్ తీయకుండానే మొత్తం
స్ప్రే అంతా అందులోకే కొట్టేసుకున్నాను. నాకు రాలేదు అస్సలు, ఏదో తెలిసినట్టు తీసేసుకున్నాను. నేను కొడతా అని చెప్పి శంకర్ చేస్తూ ఉంటే, శంకర్ వీడియోలో కనబడట్లేదేంటి అనుకోకండి, వీడియో తనే తీస్తున్నాడు. అదే చెప్పుకొని నవ్వుకుంటున్నాము తన లేడు అని చెప్పి. శంకర్ ఇంకా అతనే మంచి ఫ్రెండ్స్. వాళ్ళకంటే మా ఇద్దరం ఎక్కువగా ఫ్రెండ్స్ అయిపోయాం, చాలా థిక్ అయిపోయాం. నేనైతే అందరితో కలిసి మంచిగా ఫ్రెండ్లీగా ఉండడానికే ట్రై చేస్తాను. నాకు ఎప్పుడు అదే అంటుంది, చాలా వేగంగా అందరిలో కలిసిపోతావని చెప్పి. నాకు ఎందుకో అలా ఉండడం చాలా నచ్చుతుంది. ఇంకా మ్యాక్సిమం అలాగే ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా తన ఫ్రెండ్కి శంకర్ కూడా కేక్ తినిపించేస్తున్నాడు. కేక్ కట్ చేస్తాం కదా, ఇంకా తర్వాత ఏంటి తినడమే. తినేసాక ఇంకా లంచ్కి అయితే మేము పన్నీర్ బిర్యానీ ఇంకా ఆలు మటర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసాము. ఇంకా అలా కొంచెం డ్రింక్, స్వీట్స్ కూడా. యాక్చువల్లీ అప్పటికే సగం తినేసాము, అప్పుడు గుర్తొచ్చింది వీడియో తీయలేదు అని చెప్పి. ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా ఆర్ఫనేజ్కి వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయాము. అప్పుడు 4-5 అలా అయ్యింది. క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోయింది. ఎక్కడ వర్షం పడిపోతుందో అనేసి చాలా వేగంగా అన్ని సామాన్లు సర్దుకొని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము, వర్షంకి అందకుండా వెళ్ళాలని చెప్పి. అప్పుడు శంకర్కి డ్యూటీకి రమ్మని కాల్ అయితే వచ్చింది కంపెనీ నుంచి. సో తను కూడా ఇంకా వెళ్ళాలి. ఇంకా నేనైతే అన్నీ చక్కచక్క పెట్టేసుకున్నాను. లోపల అయితే క్లైమేట్ అయితే ఎంత బాగుందో ఏంటోనండి. క్లైమేట్ మార్నింగ్ అంతా చాలా హాట్గా ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి కూల్గా అయిపోతుంది. అయినా సరే ఇంట్లో కొంచెం కూడా చల్లగా ఉండట్లేదు, ఏం ఉండలేకపోతున్నాను నేనైతే. మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇంతకన్నా ఇంకేం చేయలేము. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, చెప్పాను కదా, చూడండి ఎలా అయిపోయిందో. ఇలాంటి క్లైమేట్ వచ్చినప్పుడు మనం మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇంకా ఆర్ఫనేజ్కి అయితే బయలుదేరిపోయి వచ్చేసాము. ఇదే డిజైర్ సొసైటీ అని చెప్పి. ఇంకా ఇది గాజువాక్లో ఉంది, మేము గాజువాక్లోనే ఉంటాం కదా. ఇప్పుడు కాకపోయినా ఇలా స్పెషల్ డేస్కైనా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిది అందరికీ. అంటే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, అందరూ ఉంటే బాగుండు అని చెప్పి. అందుకే మనం కూడా ఒక్కొక్కసారి వెళ్ళి ఇలా వాళ్ళతో పాటు ఒక డే స్పెండ్ చేస్తే మంచిది అని అనిపిస్తుంది. మేము డే మొత్తం స్పెండ్ చేయలేకపోయాంలేండి. ఇద్దరికి అంటే శంకర్కి ఇంకా అతనికి ఇద్దరికి ఆ రోజు షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే ఒక 2 అవర్స్ అలా వెళ్ళి స్పెండ్ చేసేసి వచ్చేసాము, కొన్ని అలా డిస్ట్రిబ్యూట్ చేసేసి. ఇంకా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ఇలా చేయడానికి ట్రై చేయండి. గాజువాక దగ్గరలో ఉన్నోళ్ళైతే ఇది శ్రీనగర్ దగ్గరలో ఉందంట డిజైర్ సొసైటీ అని చెప్పి. గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ అయితే వచ్చేస్తుంది. లేదు అంటే ఇప్పుడు నేను బ్యానర్ చూపించాను కదా, అది స్క్రీన్ షాట్ తీసుకొని దాని అడ్రస్ అయితే నోట్ చేసుకొని ఉంచుకోండి. ఎవరికైనా ఇలాంటి ప్లాన్స్ గాజువాక్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే కొంచెం సహాయం చేయండి. నేను కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయితే చేస్తానని చెప్పాను కదా, మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వాళ్ళందరూ హ్యాపీనెస్ చూసి మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మనం తెచ్చినవి డిస్ట్రిబ్యూట్ చేసేయమంటే ఇంకా అందరూ మంచిగా ఒక ఫామ్లో కూర్చుని పోయారు వాళ్ళ సార్స్ చెప్తూ ఉంటే. మేమైతే డిస్ట్రిబ్యూషన్ పనిలో పడిపోయాము. ఇంకా నేను, శంకర్, తను అయితే అలా సర్దేసుకుంటున్నాం ఏమేమి పెట్టాలా అని చెప్పి. మేమైతే సమోసా, బిస్కెట్, చాక్లెట్, ఫ్రూట్, ఇంకా ఒక బుక్, ఒక పెన్ను అయితే ఇచ్చాము ఆ రోజుకి అయితే. ఇంకా కేక్ కూడా కట్ చేసాం కదా, అవి కూడా ఒక్కొక్క పీస్ పెట్టేసి అక్కడ వదిలేసాము ఇంకా కేక్ని అయితే. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మనమైతే అప్పుడప్పుడు ఇలా చేయడానికి ట్రై చేస్తూ ఉందాము. ఇంకా అలా డిస్ట్రిబ్యూట్ చేసేసి అయితే వచ్చేసాము. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.